అసెంబ్లీ ప్రోవోక్ చేసిండ్రు, మళ్ళీ అసెంబ్లీ పెట్టిండ్రు, చట్టం తెచ్చిండ్రు. ఎవరైనా కానీ చట్టం పూర్తి రాకముందే జీవో తెస్తారా? అంత అడవుడు ఏముంది? ఏదైనా లాస్ట్ డేట్ ఉందా? చివరి సమయం ఉంది, ఎలక్షన్ ఆ లోపల చేయాలని ఉందా? 23 నెలలు అయింది. మీరు 20 నెలలు కామ్గా కూర్చొని మహారాష్ట్రలో ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీ జనగణన చేశారు మహారాష్ట్ర ఎలక్షన్ గురించి. తర్వాత రేపు బీహార్లో ఎలక్షన్ ఉంది కనుక బీహార్లో అత్యధిక శాతం బీసీలే సీఎం, అక్కడ మొత్తం 100% కనుక జనాలు కూడా బీసీలదే కనుక ఇగో మీకు ఇంత శాతం మీకు ఇస్తామని చెప్పి ఓటర్లను మభ్యపెట్టడానికి ఇదొక స్టంట్. అంటే రాహుల్ గాంధీని కృషి చేయడానికి తెలంగాణలో బీసీలను బలిపశువుని చేసి ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇవాళ మొదటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక పోస్టుకు 20-30 మంది ఉంటారు. 42% అంటే దాదాపు 60% ఉన్నారు. జనరల్లో కూడా వాళ్ళు తప్పని పరిస్థితులలో నిలబెట్టారు. మరి అంతమంది కొన్ని వేల మంది ఈరోజు నామినేషన్స్ అంటే వాళ్ళ ఎన్ని ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఎన్ని కష్టాలు పడి తయారైంటారు చెప్పండి. వీళ్ళకి తెలియదా? నిన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు, మీరు రెడీ లేరు ఎందుకు ఇంకా అంటే అది స్టే వస్తుంది అన్నారు. రాదు, అందుకే మేము ప్రిపేర్. మీరు గమనించండి ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సీరియస్గా క్యాండిడేట్లను సెలెక్షన్ చేసి నామినేషన్ వేయించడానికి సిద్ధంగా వాళ్ళ నియోజకవర్గాల ఉండి ప్రక్రియ చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళకి తెలుసు అన్నమాట ఇది ఉంటే నడుస్తుంది అని. జనరల్ ఎవడే కానీ సుప్రీంకోర్టులో కేసు అయితే అడ్వకేట్లు పోతారు, మంత్రులు పోయి సుప్రీంకోర్టు కనిపించేటట్టు ఫోటో దిగి జనంకంతా పేపర్లలో వేసుకొని ఎంత కష్టపడుతున్నారు అంటే సుప్రీంకోర్టులో ఏమన్నా టగ్గఫరాటనా? అది గుంజేదా? బలంగా పోయి మొత్తం ఇలా మనం ప్రయత్నం చేసినామని ఇంకే. ఇక్కడ హైకోర్టులో కూడా చూడండి, మంత్రులందరూ పోయి అంటే మాకు ఎంత చిత్తశుద్ధి ఉంది తెలుసా అని అంటే వీళ్ళని చూసి చట్టం లేకపోయినా కానీ చేస్తారా? ఓన్లీ ఏంటంటే బీఆర్ఎస్ని బంధనం చేయడానికి. ఇవాళ వాళ్ళ అడ్వకేటే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది, ఈ బిల్లును పాస్ చేసింది అని చెప్పి హైకోర్టు జడ్జికి చెప్పడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా మాది స్టాండ్ ఒకటే. మా కేసీఆర్ గారు స్టార్ట్ కాగానే మమ్మల్ని అందరినీ తమిళనాడు పంపించారు. మా గంగులన్న చెప్పిండు అంతా కూడా. మేము ఒక రిపోర్ట్ ఇచ్చినాం, నివేదిక ఇచ్చినాం డెడికేటెడ్ కమిషన్కి, భూస్వామి వెంకటేశ్వరరావు గారికి. ఇక తమిళనాడులో ఇట్లా చేసింది అట్లా చేయండి. ఈ దేశంలో 8 రాష్ట్రాల్లో ఈ రకంగా కేసేసి కొట్టేసిండ్రు. ఒక రాష్ట్రంలో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఆపేసిండ్రు. ఇంకొక రాష్ట్రంలో ఎలక్షన్ ఎలక్ట్ అయి 2 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఇవాళ కోర్టులో కేసు వేసింది ఎవరిని? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఇవాళ వేసిన ఇద్దరు ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. గతంలో 2018లో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 396 జీవోని తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు? హైకోర్టులో, ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు? మీ వాళ్ళు కాదా? స్వప్నారెడ్డి గారు కానీ, ఈ వంగ గోపాల్ రెడ్డి గారు కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళు కాదా? ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు. అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం. మీరు 6th రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు పసిగట్టి? జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం, మేము విజయం అన్నారు. అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా. హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా తిక్కొల్లా? బీసీలు ఏమైనా తిక్కొల్లా? చెవులో పువ్వు పెడతామంటే కాదు, అది ఎవ్వడూ నమ్మడు. మీ వల్ల రైతులు నష్టపోయారు, మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు, మీ వల్ల ఎంతోమంది బీసీలు మొత్తం వీళ్ళని బీసీలను దివాళా దించాలని మీ ప్లాన్ అంతా. ఒక సర్పంచ్కి ఊర్లో 10 మంది వేస్తారు నామినేషన్, 10కి 10 మంది ఇంతో అంత సంపాదించుకునే వాళ్ళు వేస్తారు. వేసినాక గెలిచేది ఒక్కడే, గెలిచినోడు మళ్ళీ ఎట్లా పోతాడు? మీరు ఒకవేళ ఆపి ఎలక్షన్ పెట్టినా వీడు దివాళా ఇస్తాడు, 10 మంది దివాళా ఇస్తాడు. అంటే ఊర్లో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ ఈ వర్గాల ఇంతో అంత సంపాదించుకున్నాడు దివాళా దించాలని కుట్ర తప్ప ఏం లేదు. ఇలా ఓసీల మధ్య బీసీల మధ్య వర్గాలు వచ్చినాయి. మీరు ఎవరేస్తారో చూస్తామంటారు, వాళ్ళ ఇంటికాడ ధర్నాలు చేస్తామంటారు, వేసిన ఇంటికాడ మేము అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. కనీసము మీ పార్టీ నుంచి ఎవరు ఏకండి అని అప్పీల్ చేసిండ్రా? మీ వాళ్ళే కదా వాళ్ళు. మీ వాళ్ళు వేసిన వాళ్ళని కనీసం రిక్వెస్ట్ చేసిండ్రా?
మీరు వేయొద్దని చెప్పి పత్రికాముఖంగా అడిగినరా, ప్రయత్నం చేసినరా? మీరు కేవలం జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనం దృష్టిలో వీళ్ళు ఎంత చిత్తశుద్ధి, మేము చెప్తున్నాం ఎంబీసీలకు కూడా ఇవ్వాలని. మీరు అసెంబ్లీ పార్లమెంటు ఇట్లా అయింది అంటారు కదా. కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ స్థానిక సంస్థలే కాదు కదా. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ మీదనే చూస్తున్నారు. మరి అదే ఇంకొక ఆర్డినెన్స్, ఇంకొక బిల్లు ఉంది కదా విద్యా ఉద్యోగాల్లో. మరి విద్యా ఉద్యోగాల్లో ఎక్కడ పోయింది బిల్లు? పోనీ రెండు పక్క పెడదాం. మీ చేతిలో ఒక జియో ఇష్యూ చేస్తే 42%